ఓం శ్రీ మాత్రే నమః. భక్తి సమాచారం సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఈ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి, వంశాచారం లేని వారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనే వివరాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. భక్తి సమాచారం ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం వల్ల వరలక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల సంపదలు, కోరికల నెరవేర్పు పొందవచ్చని విశ్వాసం. వేదాలలో 6 లక్ష్ముల గురించి ప్రస్తావించబడినప్పటికీ మనకు అష్టలక్ష్ములు ఉన్నారు. ఈ 6 లక్ష్ములలో 5 వివిధ లక్ష్మీ స్వరూపాలను సూచిస్తే మిగిలిన అన్ని లక్ష్మీ స్వరూపాల అనుగ్రహాన్ని ఒకేసారి ప్రసాదించే తల్లి వరలక్ష్మీదేవి. ప్రతి ఇంట్లోనూ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆడవాళ్లు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని, మీ కోరికలు త్వరగా నెరవేరడమే కాకుండా అన్ని రకాల సంపదలు కూడా మీకు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఈరోజు ఈ కథను వినినను, ఈ వ్రతం చేసినను, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని, ఈ నియమాలలో మొట్టమొదటిగా వినాయకునికి నమస్కరించి పూజ చేసి ఆ అక్షతలు తల మీద వేసుకోవాలి. అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. అలాగే లక్ష్మీదేవికి వరిపిండి అంటే చాలా ఇష్టం. కాబట్టి పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యం పిండితో పద్మం ముగ్గు వేయాలి. ఇది పవిత్రతను, సమృద్ధిని సూచిస్తుంది. పద్మం అనేది పరిశుభ్రతకు, దివ్యత్వానికి చిహ్నం. బియ్యం పిండితో వేసిన పద్మ ముగ్గు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ఒక పవిత్రమైన వేదికను సృష్టిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. బియ్యం పిండి తెల్లగా ఉంటుంది. ఇది పరిశుభ్రత, శాంతిని సూచిస్తుంది. పద్మం నీటిలో పుట్టి అందమైన పువ్వుగా వికసిస్తుంది. ఇది జీవితంలోని సవాళ్లను అధిగమించి విజయం సాధించే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అందువల్ల పద్మ ముగ్గు వేయడం అనేది భక్తుల జీవితంలో అభివృద్ధి మరియు శ్రేయస్సు కోసం ఒక ప్రతీకగా పరిగణించబడుతుంది. అలాగే వరలక్ష్మి పూజలో అమ్మవారికి 2 వైపులా 2 చిన్న ఏనుగు బొమ్మలను ఉంచండి. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని హస్తినాద ప్రభువు అని కీర్తించారు. అంటే ఏనుగులు ఆమెకు ఎంతో ప్రీతిపాత్రమైనవని అర్థం. ఏనుగు బొమ్మలతో పూజ చేస్తే ఆమె అనుగ్రహం త్వరగా కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏనుగులు బలం, శక్తి, రాజసం వంటి లక్షణాలను సూచిస్తాయి. వీటిని పూజలో ఉంచడం వల్ల భక్తులు తమ జీవితంలో ఇవే లక్షణాలను పొందగలరని ఆశిస్తారు. ఏనుగులు సాధారణంగా పరిశుభ్రత, మంగళాన్ని సూచిస్తాయి. అంతేకాకుండా ఏనుగులు గణేశుడి వాహనం కూడా. గణేశుడు విఘ్నాలను తొలగించేవాడు, కొత్త ప్రారంభాలకు అధిపతి. అందువల్ల ఏనుగులను పూజలో ఉంచడం వల్ల భక్తులు తమ జీవితంలోని అడ్డంకులను తొలగించుకొని కొత్త అవకాశాలను పొందగలరని నమ్ముతారు. అలాగే గంధం కూడా ఆమెకు ప్రీతికరమైనది. కాబట్టి గంధం బొట్లతో తప్పనిసరిగా అలంకరించాలి. ఇది దైవం పట్ల భక్తిని, శుభప్రదమైన ప్రారంభాన్ని సూచిస్తుంది. గంధం యొక్క సువాసన మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు భక్తి భావాన్ని పెంచుతుంది. పూజలో ఉన్న వారిని దైవ చింతనలో లీనమయ్యేలా చేస్తుంది. గంధం చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగిస్తుంది. భక్తుల మనస్సులోని ఆందోళనలు, ఒత్తిళ్లను తగ్గించి వారిని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. గంధం బొట్టును నుదుటిపై ధరించడం వల్ల భక్తులు తమ మనస్సును దైవంపై కేంద్రీకరించగలుగుతారు. వారి ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయని విశ్వసిస్తారు. వరలక్ష్మీదేవి ఆవు పాలలో, తేనెలో, కొబ్బరి నీళ్లలో, శంఖం జలాలలో ఉంటుందని పురాణాలు చెబుతాయి. అందుకని పూజలో ఆవు పాలు, తేనె, శంఖ జలాలు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కలు నైవేద్యంగా పెట్టాలి. ఇవి పరిశుభ్రతను, మంగళకరమైన ఫలాలను సూచిస్తాయి. ఆవు పాలు పోషణను, తేనె తీయదనాన్ని, కొబ్బరి నీళ్లు స్వచ్ఛతను, శంఖ జలాలు పవిత్రతను సూచిస్తాయి. వీలైనంత వరకు చెరకు రసం కూడా సమర్పించవచ్చు. ఇది తీయని అనుభవాలను, సుఖ సంతోషాలను ఆకర్షిస్తుందని నమ్ముతారు. చెరకు రసం సమృద్ధిని, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ నైవేద్యాలన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా ఈ నైవేద్యాలను భక్తులు తమ జీవితంలో ఆరోగ్యం, సంపద, ఆనందాన్ని పొందాలనే కోరికను కూడా సూచిస్తాయి. లక్ష్మీదేవికి పూర్ణాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి పూర్ణాలను తప్పకుండా నైవేద్యంగా పెడితే వరలక్ష్మీదేవి అనుగ్రహం త్వరలోనే ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకునే స్త్రీలు 9 దారపు పోగులతో 9 ముడులు వేసిన తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. ఈ తోరం కట్టుకునే సమయంలో ఒక ప్రత్యేక శ్లోకం చదివితే వరలక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుందని విశ్వాసం. 9 దారపు పోగులతో 9 ముడులు కలిగిన ఈ శుభప్రదమైన తోరాన్ని కుడి చేతికి కట్టుకుంటారు. సంతానం వృద్ధి చెందాలి, నా వంశం విస్తరించాలి, నాకు ఆయురారోగ్యాలు ప్రసాదించు ఓ లక్ష్మీదేవి, నాకు ధన సంపదలు ప్రసాదించు. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే స్త్రీలు తోరం కట్టుకునేటప్పుడు ఇలా చేస్తే వరలక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. అంతేకాకుండా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని స్త్రీలు ఒకరికొకరు ముత్తైదువ అని పిలుచుకుంటూ వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ వాయినంలో పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వంటివి ఉంటాయి. వ్రతం రోజున చేసిన పూర్ణ బూరెలు కూడా వాయినంలో భాగంగా ఇస్తారు. వాయినం ఇచ్చిపుచ్చుకునే సమయంలో కూడా ఒక శ్లోకం చదివితే ఇంటిల్లపాదికి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. వరలక్ష్మి వ్రతం సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సకల శుభాలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆచరించే ఒక పవిత్రమైన ప్రాచీనమైన ఆచారం. ఈ వ్రతంలో భాగంగా మహిళలు శ్రద్ధాశక్తులతో పరిశుభ్రమైన మనస్సుతో అమ్మవారిని పూజించి ఆమెకి ఇష్టమైన పండ్లు, సుగంధభరితమైన పూలు, నైవేద్యంగా తీపి పదార్థాలు సమర్పిస్తారు. ఈ పూజలో అత్యంత ప్రధానమైన పవిత్రమైన భాగం వాయనం ఇవ్వడం, తీసుకోవడం. ఈ వాయన దానం స్వీకరణ అనేది కేవలం ఆచారంలో భాగంగానే కాకుండా దాని వెనుక ఒక గొప్ప తాత్విక భావన కూడా దాగి ఉంది. ఈ వాయనం సమర్పణ సమయంలో ఒక శ్లోకం చదవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఆ పవిత్ర శ్లోకం ఇది: ఇందిరా ప్రతిగృహణాతు ఇందిరావై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. ఈ శ్లోకం యొక్క అంతరార్థం: ఇందిరా ప్రతిగృహణాతు, వాయనం అందుకుంటున్న నేను కేవలం ఒక సామాన్య స్త్రీని కాదు, నేను కూడా వరలక్ష్మి స్వరూపిణే. ఇందిరావై దదాతి చ వాయనం, సమర్పిస్తున్న నువ్వు కూడా ఒక సామాన్య స్త్రీవి కాదు, నువ్వు కూడా వరలక్ష్మి స్వరూపిణివే. ఇందిరా తారికావ్యాభ్యాం, ఈ విధంగా వాయనం ఇచ్చే తీసుకునే మనమిద్దరం వరలక్ష్మీదేవి అంశలమే. ఇందిరాయై నమో నమః. ఈ పవిత్ర కార్యం ద్వారా మమ్మల్ని ఇద్దరినీ వరలక్ష్మి అనుగ్రహించి మాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించుగాక అని అర్థం. ఈ శ్లోక పఠనం వల్ల వాయనం ఇచ్చే తీసుకునే ఇద్దరూ వరలక్ష్మీదేవి అంశతోనే ఉన్నారని, ఈ కార్యం ద్వారా వారిలోని దైవత్వాన్ని వారు గుర్తిస్తున్నారని తెలియజేస్తుంది. దీనివల్ల వ్రతం యొక్క పవిత్రత, మహత్తు అనేక రెట్లు పెరుగుతుంది. శ్లోకం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి పూజా ఫలసిద్ధిని పొందండి. దురదృష్టవశాత్తు ఈ శ్లోకం యొక్క అంతరార్థం, దాని ప్రాముఖ్యతను చాలామంది వారు వ్రతం చేసే సమయంలో ఈ శ్లోకాన్ని చదవడం మర్చిపోతారు, లేదా దానిని ఒక ఆచారంగా మాత్రమే భావిస్తారు. ఇలా చేయడం వల్ల పూజ యొక్క సంపూర్ణ ఫలితం లభించకపోవచ్చు. కాబట్టి వరలక్ష్మీదేవి కృపాకటాక్షాలు పొందాలని, ఆమె అనుగ్రహం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవాలి. దాని అర్థాన్ని మననం చేసుకోవాలి. అప్పుడే వ్రతం యొక్క పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. ఆ మార్గంలో ఈ శ్లోకం ఒక దివ్యమైన మంత్రం లాంటిది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరూ ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి దానిని పఠించి వ్రతం యొక్క పరిపూర్ణ ఫలితాన్ని పొందాలని మనసారా ఆశిస్తున్నాం. వరలక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మనలోని దైవత్వాన్ని గుర్తుంచుకోవడానికి, ఆ దైవత్వాన్ని ఆరాధించడానికి ఒక మార్గం. వంశాచారం లేని వారు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అమ్మవారి పూజకు భక్తిభావమే ముఖ్యం. మీ పెద్దవారిని సంప్రదించి ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసి ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు మొదటిసారి వరలక్ష్మి వ్రతం చేసిన వారైనా, పూజ చేసిన వారైనా, ఈరోజు అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేయలేకపోయిన వారైనా ఈరోజు ఈ కథ విన్నా, చెప్పినా, చదివినా అఖండ పూజా ఫలితం. వరలక్ష్మి వ్రతం కథా ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని అందించే ఒక పుణ్య వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని పరమశివుడు పార్వతికి ఉపదేశించారు. ఆ వ్రతం గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు పరమశివుణ్ణి స్తుతిస్తూ కీర్తించారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి శివుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొందేందుకు, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేందుకు తగిన వ్రతం ఏంటో చెప్పండి అని అడిగింది. అందుకు త్రినేత్రుడు పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే ఒక వ్రతం ఉంది.
ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం అని పిలువబడుతుంది. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వ్రతం ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని అడిగింది. పూర్వకాలంలో మగధ దేశంలో గుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యాలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు కలిగిన యోగ్యురాలు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి భర్త పాదాలకు నమస్కరించి గృహకృత్యాలు పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతం కోసం చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీకు కోరిన కోరికలు, వరాలు అందిస్తాను అని చెప్పి ఆ దేవి అంతర్ధానమైంది. చారుమతి సంతోషంతో, హే జనని, నీ కృపాకటాక్షాలు పొందిన వారు ధన్యులు. వారు సంపన్నులు, విద్వాంసులు కాగలరు. నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు లభించింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. తన కలను గుర్తు చేసుకుని భర్త, అత్తమామలకు వివరించింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేయమని ప్రోత్సహించారు. ఊరిలోని ముత్తైదువులు కూడా చారుమతి కలను విని పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూశారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి బియ్యం పోసి పంచ పల్లవాలతో కలశాన్ని ప్రతిష్ఠించింది. ఆమె అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలిగజ్జెలు గల్లుగల్లున మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే వారు సర్వాభరణ భూషితులయ్యారు. వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కానుకలతో నిండిపోయాయి. వారు కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేయడం ప్రారంభించి సకల సౌభాగ్యాలు పొందారు. సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ వరలక్ష్మి కథ విధానాన్ని వివరించారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు పొందుతారు. వరలక్ష్మి వ్రతం భక్తితో ఆచరించబడితే లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలు కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి కూడా ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది.